రెక్కల ఏనుగు. పూర్వం ఒక గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద పుచ్చకాయల తోట ఉండేది. ఒకరోజు ఉదయం తోటలోకి వెళ్లి చూడగా చాలా పండ్లు ఎవరో తిన్నట్టుగా తొక్కినట్టుగా పాడైపోయి ఉన్నాయి. నిజం తెలుసుకోవాలని సోమయ్య ఆ రాత్రి తోటలో మాటువేశాడు. అర్ధరాత్రి ఆకాశం నుండి ఒక తెల్లని రెక్కల ఏనుగు దిగిరావడం చూసి ఆశ్చర్యపోయాడు. అది ఇంద్రలోకానికి చెందిన ఐరావతం. ఆ ఏనుగు తోటలోని పండ్లన్నీ తిని మళ్లీ ఆకాశంలోకి వెళ్లబోతుండగా సోమయ్య పరిగెత్తుకెళ్లి దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఏనుగుతో పాటు సోమయ్య కూడా స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ రకరకాల రుచికరమైన మిఠాయిలు పండ్లు తిని తిరిగి అదే ఏనుగు తోక పట్టుకుని భూమికి వచ్చాడు. ఆ వింతను తన భార్యకు చెప్పి స్వర్గం నుండి తెచ్చిన మిఠాయిలు ఇచ్చాడు. ఈ విషయం మెల్లగా ఊరంతా తెలిసింది. మరుసటి రోజు ఊరి జనమందరూ తాము కూడా స్వర్గానికి వస్తామని సోమయ్యను బ్రతిమిలాడారు. ఆ రాత్రి ఏనుగు రాగానే సోమయ్య ఏనుగు తోకను పట్టుకున్నాడు. సోమయ్య కాళ్లను అతని భార్య పట్టుకుంది. ఆమె కాళ్లను మరొకరు. ఇలా ఊరి జనమందరూ ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని గొలుసుకట్టుగా ఆకాశంలోకి ఎగిరారు. ఆకాశంలో వెళ్తుండగా ఒకరికి అనుమానం వచ్చి, సోమయ్య, స్వర్గంలో మిఠాయిలు ఎంత పెద్దగా ఉంటాయి అని అడిగాడు. సోమయ్య ఉత్సాహంతో, ఇంత పెద్దగా ఉంటాయి అని చూపిస్తూ తన 2 చేతులూ వదిలేశాడు. అంతే, పట్టుతప్పే. అందరూ ఒక్కసారిగా కింద ఉన్న పుచ్చకాయల తోటలో పడిపోయారు. రెక్కల ఏనుగు మాత్రం ఆకాశంలోకి వెళ్ళిపోయింది.